కోర్టుపై అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ కొనసాగింది. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హరీష్ రావు తప్పు చేశారంటూ పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందన్నారు. పీసీ ఘోష్ కమిషన్పై తాము ఎక్కడ సుప్రీంకోర్టుకు వెళ్తామో అన్న అనుమానంతోనే ఆదరబాదరగా ఆదివారం అసెంబ్లీలో చర్చ పెట్టారంటూ హరీష్ రావు ఆరోపించారు. ఈ రిపోర్ట్ అసలు ఎంత డొల్ల రిపోర్టో ఎంత చెత్త రిపోర్టో చెప్పే ప్రయత్నం చేస్తా. చెత్త రిపోర్ట్ అని ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ హౌ ట్రాష్ దిస్ ఇస్. అయితే అధ్యక్ష, హైడ్రాలజీ విభాగం చెప్పిన లెక్కల ప్రకారంగా మీరు ఏదైతే 160 టీఎంసీల నీళ్లు అక్కడ తీసుకోవాలనుకుంటున్నారో ఆ నీళ్లు అక్కడ లేవు అని ఎవరు చెప్పారు? కేంద్ర జల సంఘం చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ dated 18/2/2015. I will read out the letter. ఇది నాది కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెటర్. హరీష్ రావు గారు తప్పు చేసింది, ఈ తప్పుకు కారణం హరీష్ రావు గారు అని చెప్పి కమిషన్ క్లియర్ గా ఈ పేజీలో రాసింది అధ్యక్ష. ఎందుకు 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 వారు ఈ కమిషన్ తప్పుపడుతుండు? ఈ పుస్తకంలో పీసీ ఘోష్ సుప్రీంకోర్టు జడ్జ్ లోక్పాల్ పనిచేసిన అతను స్పష్టంగా 665 పేజీల రిపోర్ట్లో హరీష్ రావు గారిని పిన్ పాయింట్ చేసి ఇచ్చిన రిపోర్ట్లో వాస్తవాలను బయటపెట్టింది. కాబట్టి ఈ రోజు వారి అక్కసు వారు విషం చెబుతున్నారు అధ్యక్ష. మీరు నీతి పరులు, నిజాయితీ పరులు, సత్యహరిచంద్రునితోని సహజీవనం చేసిన వాళ్ళు, వారి కుటుంబంలో సభ్యులు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఏ విచారణ కావాలా? మీకు ఈడీ కావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా, సిబిఐ కావాలన్నా, లేకపోతే సిట్ కావాలన్నా, ఏసీబీ కావాలన్నా, సిబిసిఐడి కావాలన్నా, ఏ విచారణ కావాలనో చెప్పండి అని అంటే అది చెప్పకుండా మళ్ళీ తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష.